నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు, హాయ్. పాస్టర్ ప్రవీణ్ గారు ఒక దైవ సేవకుడిగా, దైవజనుడిగా ఎలాంటి పేరు తెచ్చుకున్నారు అన్న విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకనంటే ఒక విషయాన్ని గురించి మనం నమ్మిన సిద్ధాంతం గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఏకీభవిస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏకీభవించే వాళ్ళు ఉంటారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎక్కడైనా ఉంటుంది. అది ఓన్లీ కులాలు మతాలను అంటగడుతున్నారు. అది ఓన్లీ కులాలు మతాలే కాదు. సైన్స్ పరంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగాలు చేసినప్పుడు అందరూ దాంతో ఏకీభవించలేదు. చాలా సందర్భాలలో చనిపోయిన తర్వాత అవును ఈ సిద్ధాంతం కరెక్టే అని చెప్పి దాన్ని ప్రూవ్ చేసి లేకపోతే దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనం ఇది కులపరంగానో మతపరంగా అసలు వెళ్ళొద్దు. కాకపోతే ఇప్పుడు వస్తున్న కొన్ని విజువల్స్ కావచ్చు, పార్క్లో కూర్చున్నది, లేకపోతే మందు కొనుక్కుంటుంది, అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటున్నారు చాలా మంది. ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటున్నారు? అదే ఇవన్నిటికన్నా ముందండి, చనిపోయిన వ్యక్తి గురించి చెడు ప్రచారం ఎందుకు? అది ఎవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా కూడా. ఆయన మద్యం సేవించి ఒక న్యూస్ చూశానండి. యాక్చువల్గా పాస్టర్ అయ్యుండి మద్యం సేవించి ఒళ్ళు కొవ్వెక్కి బండిపై నుంచి పడిపోయి చనిపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని మర్డర్ కేసు లాగా సృష్టించాలనుకుంటున్నారా అని ట్విట్టర్లో పెట్టారు. మీరు చూడొచ్చా? ఉందా న్యూస్ ఇంకా ట్విట్టర్లో? ఆయన పేరు కొడితే వచ్చేస్తుంది. అసలు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడాల్సి, ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైతే రాశాడో ఆ న్యూస్ వాడి వ్యూస్ కోసము, వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఏదైనా జరిగి అలాగే వాళ్ళ ఇంట్లో వ్యక్తి గురించి ఇంకెవరైనా రాస్తే ఒప్పుకుంటారా? అదే ఆ ఫ్యామిలీ ఇప్పటికీ రీజన్ తెలియక అది చూసారా, దొరికేశాడు. ఆ ఫ్యామిలీ ఇప్పటికీ, ఆ వైఫ్, ఆ పిల్లలు ఇంటికి ఎవరైనా వస్తే మా సార్ ఎలా చనిపోయారు, ఆ అన్న ఎలా చనిపోయాడమ్మా అంటే రీజన్ లేదు వాళ్ళకి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎలా చనిపోయారమ్మా అంటే పలానా రోగంతో చనిపోయారండి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా తిరుగుతూ పడిపోయారు, అడిగితే హార్ట్ అటాక్ అన్నారు, దేవుడు చిన్న వయసులో తీసుకుపోయాడు మంచి వాళ్ళని అని చెప్పుకుంటాం మనం. లేదా యాక్సిడెంట్లో చనిపోయాడు, లేకపోతే విషం మింగి చనిపోయాడు, ఉరేసుకొని చనిపోయాడు, ఏదో ఒకటి చెప్తారు మనం. అసలు 24వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ 31వ తారీఖు వచ్చి 8 రోజులైంది. నేను అడిగే ఒకటే ఒక క్వశ్చన్, ఇన్ని 300 ఫుటేజులు తీసుకొస్తున్నారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది? నాకు ఒక డౌట్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ అండి, మీరు అడిగిన దానికి. మద్యం సేవించాడు, 650 రూపాయలు ఒక దగ్గర కట్టాడు, 350 రూపాయలు ఒక దగ్గర కట్టారు అన్నారు. పెట్రోల్ బంక్లోకి వచ్చినప్పుడు ఆయన తూలుతున్నాడు ఇలాగా. ఎంత పెట్రోల్ పట్టాలి సార్ అంటే 8 అంకెలని చూపించారు. సార్ 800 రూపాయల కంటే లేదు అని తల అడ్డంగా ఊపాడు. 8 లీటర్ల అంటే అవును అని తల అడ్డంగా ఊపాయలని చెప్పి ఎవరో ఒక అతను వాగుతున్నాడు. నిజంగా నీకు సామాజిక స్పృహ ఉంటే సార్ మీరు తాగున్నారు, ఇక్కడ కూర్చోండి, మొహం కడుక్కోండి, మీకు పాలేదు, మీ చేతికి నిండా గాయాలు అయినాయి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాము. పెట్రోల్ బంక్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ మ్యాండేటరీ ఉంటుంది. కూర్చోబెట్టి ఎందుకు చేయలేదు? అదే చెప్తున్నా. జనరల్ గా వీళ్ళు సృష్టించడానికి ఎలా కడుక్కుంటారో తెలుసా మీకు? అదే కడుక్కుంటారు వాళ్ళు చెప్పే అట్లున్నాయిలేండి. జనరల్ సెకండ్ నేను వాళ్ళు చెప్పిన దాని అనాలిసిస్. డీహైడ్రేట్ అయిపోయారు, ఇబ్బంది పడిపోతున్నారు, హెల్మెట్ లోంచి నీళ్ళు తాగేశారు, హెల్మెట్ లోంచి టీ తాగేశారు, హెల్మెట్ లోంచి మందు తాగారని కూడా చెప్పారు అక్కడ. ఎందుకు హెల్మెట్ అంత అడ్డొచ్చేసింది? సెకండ్ విషయము, ఇంకేదో వీడియో చూసానండి, వైర్లు అంట తెగిపోయినాయంట, హెడ్ లైట్ కి వైర్లు పెట్టడానికి ట్రై చేశారంట. ఎన్ని ట్రై చేశారు కానీ అతని పేరు అడగలేదంటండి. ఎస్ఐ సుబ్బారావు గారు, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు, ఆయన పేరు నాకు తెలియదండి, కానీ ఆయన వారించాను వెళ్ళదు. ఆయనతో టీ తాగాడు, 3 గంటలు కూర్చోబెట్టాడు, హెల్మెట్ లోంచి అన్ని మాట్లాడారు. ఇన్ని చేశాక ఆయన పేరు తెలియదంట. ఆయనకి పేరు తెలియకపోవడం ఏంటి? అసలు ఫస్ట్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇలా ఒకవేళ నిజంగా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసున్నా, లేకపోతే అతను అపస్మారక స్థితిలో అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు, సార్ మీ పేరేంటి, మీ ఊరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత దూరం ట్రావెల్ చేశారు, మీరు ఎందుకు ఇంత డీహైడ్రేట్ అయిపోయారు అని అడగతారా? అడగరా? అసలు మీ పేరేంటని అడగరా? మీరు ఏం వృత్తి చేస్తారు అడగరా? రోడ్డు మీద అర్ధరాత్రి పూట హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినప్పుడు ఆ నోట్లో అదేదో పెట్టి చూస్తారు కదండి. ఇవన్నీ ఏమైపోయినాయి? వీడియో ఫుటేజ్ మాత్రం రిలీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే దారిలో 300 సీసీ ఫుటేజీలు తీసుకున్నామని సో కాల్డ్ ఎస్పీ గారు చెప్తున్నారు. నేను పోలీసులు ఏం తప్పుపట్టట్లా. వాళ్ళు దేని గురించి ఇది జాప్యం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. ఇప్పుడు తప్పు పట్టడం కాదు, అనుమానించాల్సిన పరిస్థితిని ఆ శాఖ వాళ్లే తెచ్చుకుంటున్నారు. నేను అంటాను,
ఎందుకు ఆ పేరు తెచ్చుకునేలాగా మనం ప్రవర్తిస్తున్నాము? క్రిస్టియన్ సోదరులే కాదండి, లాజిక్ ఆలోచించే కరెక్ట్ ప్రతి ఒక్కరు చెప్పండి. మాట్లాడతారు. సారీ, నేను ఇది సారీనే, ఎందుకంటే ఎందుకు వాళ్ళకే ఆపాదించాలి? చూస్తున్నా మనకు అర్థం లాజిక్ సింపుల్. అసలు ఆయన ఒకవేళ మందు తాగి మద్యం తాగి అదుపు తట్టి పడిపోయి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడు, దాని వల్లనే చనిపోయాడు, దాని వల్లనే ఆయన ఊపిరాడక ఏదో సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంటుంది. మీరు 300 ఫుటేజీలు కాదు, 500 ఫుటేజీలు కాదు, 1000 ఫుటేజీలు తెచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆయన తాగి లేరు, డీహైడ్రేట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్బాయిలు కదా, డీహైడ్రేట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? వాటర్ తాగుతాం. మంచి ఎండలో వెళ్తున్నారు అబ్బా బయట, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? కూర్చుంటాం, ముందు కూర్చొని బండి ఆపి ఏదైనా వాటర్ తాగడము, కొబ్బరి నీళ్ళు తాగడము, ఏదో ఒకటి, హెల్మెట్ తీసి తాగుతాం. ఇప్పుడు ముఖానికి హెల్మెట్ మాస్క్ అనేది ఉంటది చూడండి, అది చాలా ఇరిటేటింగ్ థింగ్. అవును, అబ్బాయిలు చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. అవును, దాని మీకు తెలియదు అంటే పెట్టుకోవాలంటే హెయిర్ లాస్. అవును, చాలా మంది దాంట్లో కర్చీఫ్లు కట్టి పెడతారు. ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? హెల్మెట్ తీసేస్తారు. ఇంకో విషయం ఏంటో తెలుసా? కాస్త గాలి తాగడానికి 2 బట్టలు తీసేస్తారు అబ్బాయిలు కాబట్టి, అవునా కదా? చొక్కా ఇంతవరకు ఎవరైనా వేసుకుంటే ముందని పైకి పెట్టేస్తారు, ప్యాంట్లు పైకి పెట్టేసి ప్రశాంతం గాలి తగిలేలా చూసుకుంటారు. అవేమి చేయలేదంట, 3 గంటల పార్క్ లో హెల్మెట్ పెట్టుకుని కూర్చున్నారు. గ్రేట్. సింపుల్ అండి. ఆయన కూర్చున్నప్పుడు ఉండే ఫుటేజ్ అది. ఓకే, 3 గంటలు ఫుటేజ్ చూపించండి పార్క్ లో, ఆయన 3 గంటలు ఎలా కూర్చున్నారు, వాళ్ళు చూపించిన విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫేస్ కదా చూపించాలి, హెల్మెట్ ఇట్లా తలంచుకొని చూపించారు. దొంగలు తీసిన ఫోటో లాగా. ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ క్రియేటింగ్ అండి. ఇప్పుడు అదే విషయం ఏంటంటే, ఎందుకు ఒక అసత్య ప్రచారాన్ని ఇప్పుడు ఇంతమంది ట్విట్టర్లలో చాలా ట్వీట్ చేస్తున్నారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు అడగట్లేదు? వెళ్ళంటే కోర్టులో సబ్మిట్ చేస్తే ఇప్పుడు చెప్పకూడదని ఒక రీజన్ చెప్తారు, మంచి రీజన్. అంటే ఇంత ఇష్యూస్ నడుస్తున్నప్పుడు డైరెక్ట్ గా రెండు ఉన్నాయండి, నేను ఓపెన్ గా చెప్పేస్తాను. ఎవరైనా అనుకున్నా కానీ మతపరమైన గొడవలు రాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఫస్ట్ థింగ్, అది హత్య అయితే అసలు మతపరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అది వాళ్ళు చెప్పే దాంట్లో. రెండోది, ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వస్తున్న రూట్ కానీ ఏది కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటదిగా, ఫోన్లు చేసి ఉంటది కదా. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఇంకొకరికి ఎవరో ఒకరికి చెప్పు ఉండాలి. ఎందుకంటే దానికి ముందు ఆయన పెట్టిన ట్వీట్లు అలా ఉన్నాయి. ఇప్పుడు పలానా దగ్గరకు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ మన వరకు రాకపోవచ్చు, కానీ రెక్కి చేస్తున్నారు ఖచ్చితంగా వస్తుంది. ఒక టైం ఉంటుంది, రాహుల్ పలానా టైం పలానా స్టూడియోలు తిరుగుతున్నారంటే రెక్కి చేయొచ్చు. అది ఇన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళు ఇచ్చారని మనం అనుకోవాల్సిన అవసరం. ఇంట్లో వాళ్ళు నేను చెప్పట్లేదు, రెక్కి అనుచరులే ఎవరో ఒక డబ్బుకు అమ్ముడు పోయి ఉండొచ్చుగా. మీ మీద గట్టిగా బండి గుద్దినప్పుడు మీరు దగ్గర పడతారు, ఆ బండి ఒక దగ్గర పడుతుంది. పైగా బుల్లెట్ బండి ఏమైనా చిన్న బండి, అది అంత వెయిట్ బండి ఓ కాల్ దగ్గర చేతి దగ్గర ఇంకో దగ్గర ఎక్కడైనా పడింది. చెప్పిన దానికి పొంతనే లేదండి. చేతికంతా గాయాలు అయిపోయినాయి అంటున్నారు కానీ చేతికి గాయం అయితే కనీసం సార్ మీరు ఎక్కడైనా పడ్డారని మానవత్వం, అది హ్యూమానిటీ. చేతి నిండా గాయాలు తగిలితే టీ షర్ట్ చినిగుతుంది కదా. అదే కదా, ఎప్పుడైనా పడ్డారు రోడ్డు మీద? నేను కూడా పడ్డానండి. నాకు బట్టలు పోతే చేయగలసిన బట్టలు చూసుకుంటే బట్టలు ఏమైపోయాయి. జీన్ ప్యాంట్ కూడా అంతే. పోలీస్ శాఖ వాళ్ళు కానీ అసలు అక్కడ చూపిస్తున్న వీళ్ళ సాక్ష్యాలన్నీ కూడా ఎలా ఉందంటే ఆ కుటుంబాన్ని ఇంకా శోక సముద్రంలోకి ముంచేలాగానే ఉన్నాయి. కానీ ఆయన చావుకి కారణం దొరకట్లేదు. ముందు కారణం కూడా వద్దనుకుంటున్నారా వాళ్ళ ఫ్యామిలీ? తెలుసా మీకు? అసలు అది కూడా ఇప్పుడు వాళ్ళకి నిందలేయద్దు. దట్ ఈస్ వాట్. ఇంకా నేను అనేది అదే, శోక సముద్రంలోకి ఇంకా ముంచేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోరుకునేది ఎవరు చంపేశారో మాకు వద్దు, చంపిన వాళ్ళకి శిక్షలు అవసరం లేదు, అట్లీస్ట్ మర్యాద. ఆయన ఒక మంచి దైవజనులు, పాస్టర్, ఆ మంచి తనంతో ఆయన్ని వదిలిపెట్టేయండి. ఒక తాగుబోతులా చిత్రీకరించే ప్రయత్నము ఎవరెవరో తీసుకొచ్చి అసలు చనిపోయిన వ్యక్తి మీద నిందలు ఏంటండి? అసలు మనం చాలా దగ్గర వింటాం, చనిపోయిన వాళ్ళు ఎంత దుర్మార్గుడైనా సరే చెడు మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. ఆబ్వియస్ గా అండి. ఆయన నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన జీసస్ దగ్గర ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఆయన ఇప్పుడు నిజంగా అండి ఒక హిందుత్వం, ఆమె హిందుత్వంలో ఏముంటుందంటే, ఒక మనిషి చనిపోయాక పెద్ద కర్మ అనేది చేస్తారు మా దాంట్లో, 9వ రోజు 10వ రోజు. అప్పటిదాకా ఆయన ఆత్మ, ఆ మనిషి ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. పిండ ప్రదానం ఎప్పుడైతే చేస్తారో ఆత్మ అప్పుడు పరలోకానికి వెళ్తుంది, వేరే దేవుడి దగ్గరకు, నరకానికో స్వర్గానికో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన లోకం నుంచి ఇంకో లోకంకి వెళ్ళడం.
ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది. చనిపోయి నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉంది, ఇంతమంది ప్రజలకి నేను మంచి, అంటే ఆయన నమ్ముకున్న కమ్యూనిటీకి నేను మంచి చెప్పాను కదా, చెడు చెప్పలేదు. ఆ కమ్యూనిటీ ప్రజలకి నేను ఎలా చనిపోయాను అన్న విషయం నేను మీరు ఆయన చెప్పుకోలేకపోతున్నాను అని ఓల్డ్ బాధ. వీడియోస్ చూసినట్లయితే ఆయన క్రిస్టియానిటీని కూడా క్వశ్చన్ చేశారు. మతాన్ని కులాన్ని ఆపాదించద్దు అన్నారు. మతం అనేది మనం పెట్టుకున్నదండి. మనిషి ముందు ఆయన అదే చెప్తారు. నేను కూడా అదే అంటాను. ముందు మనిషి మనం. అది అసలు ఇది మతానికి కులానికి సంబంధించిందే కాదు. ఆబ్వియస్ ఆయన ప్రసంగాలు కొన్ని విన్నా, అంటే అన్ని కాదు, కొన్ని వినడంలో ఆయన మతాన్ని ఆపాదించరు. నాకు అసలు క్యాస్ట్ లేదంటారు, ఆయన జనరల్ అని రాయండి అంటారట. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కోరుకునేది ఆయన్ని ఎలా అయితే వెళ్ళిపోయారో అలాగే వదిలేయండి, ఆ మంచితనాన్ని అలాగే వదిలేయండి, దాని మీద బురద చల్లకండి అంటున్నారు. పోలీస్ వాళ్ళు ఇంకా మేము దర్యాప్తు చేస్తున్నాము, ఇంకొక 300 ఫుటేజీలు రావాలి అంటున్నారు. వాళ్ళు ఏం చూపించి, వాళ్ళు చూపించే విధానం కరెక్ట్గా ఉంది, కానీ వీళ్ళు ఎందుకు నమ్మించాలనుకుంటున్నారో తెలియాలి. అంతే, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.